తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని 17 గ్రామాలలో రీజనల్ రింగ్ రోడ్డు కోసం 17 గ్రామాలలో ప్రభుత్వం భూసేకరణ చేస్తుందన్నారు. కానీ ఈ భూసేకరణ చేసినప్పుడు ప్రభుత్వం భూ బాధితులకు రైతులను ఒప్పించి మెప్పించి రైతుల యొక్క కోరికలను తీర్చి భూసేకరణ చేయాలన్నారు. అధికారులను పోలీస్ వాళ్లను అడ్డం పెట్టుకొని భూసేకరణ చేస్తే మాత్రం భూ బాధితుల తరపున రైతుల తరపున రైతులతో భూ బాధితులతో మరో ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డులో భూమిని కోల్పోతున్న వారికి ప్రతి ఎకరానికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని మరియు 250 గజాల ప్లాట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల భయాందోళనలో ఉన్నారని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు భరోసాగా వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారన్నారు. రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దన్నారు. భూసేకరణ ప్రక్రియలో ప్రభుత్వం దిగి వచ్చేదాకా రైతులు ఎవరు కూడా ఆర్డీఓ ఆఫీసులో గాని కలెక్టర్ ఆఫీసులో గాని పత్రాలపై సంతకాలు పెట్టవద్దని రైతులను కోరారు. రీజనల్ రింగ్ రోడ్ గజ్వేల్ నియోజకవర్గం 17 గ్రామాలలో రైతుల భూమిని ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. రైతుల పక్షాన మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎకరానికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలి, 250 గజాల ప్లాట్ ఇవ్వాలి, అది గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్. 17 గ్రామాలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. ఆ రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం, మేము పూర్తి మద్దతు ఇస్తాం. ప్రభుత్వం దిగి వచ్చే వరకు మీరెవ్వరు కూడా ఆర్డీఓ ఆఫీసులో కానీ కలెక్టరేట్లో కానీ వాళ్ళు అడిగిన పత్రాల మీద సంతకాలు పెట్టొద్దని చెప్పి నేను రైతులందరూ కూడా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండమని రైతులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కొండపోశమ్మ సాగర్లో 12 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు, 250 గజాల ప్లాట్ ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు, ప్యాకేజీ కింద 7 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా అది 10 ఇయర్స్ కింద 10 సంవత్సరాలకి ఇప్పటికీ భూముల యొక్క విలువలు విపరీతంగా పెరిగినాయి. ఇలా ఎకరం ₹1 కోటి పోతుంది. మరి ₹1 కోటి భూమికి 7 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులు చాలా భయాందోళనలో ఉన్నారు. దయచేసి వెంటనే ప్రభుత్వం స్పందించి 30 లక్షల రూపాయలు 250 గజాల జాగా ఇస్తామని చెప్పి రైతులకి చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే స్పందించండి, రైతుల కొంపము ఉంచొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతులు ఇప్పటికే భయాందోళనలో ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కనీసం రైతుల పక్షాన ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. రైతులకు చాలామంది పొలాలు ఎండిపోతుంది, వాటి కోసం మాట్లాడట్లేదు. రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, కరెంటు రావట్లేదు, రైతు భరోసా లేదు, రైతును నట్టెట్టే ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారంలో రావడానికి రైతుకు 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అట్లనే రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. రైతుకు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఎక్కడ కూడా ఇచ్చిన మాట మీద ప్రభుత్వం నిలబడలేదు. ప్రభుత్వానికి రెఫరెండం అని ఈ ఎలక్షన్లు అడుగుతున్నారు. నేను రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇచ్చిన మాట మీద నిలబడని ప్రభుత్వానికి ఓటేయద్దు. మీరు గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలు కరువు రాలే, కాటకాలు లేవు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు విపరీతంగా నీళ్లతో ఉండి మరి ఆ రోజు 10 సంవత్సరాలు 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్నాం. రైతు బీమా ఇచ్చినాం, రైతు బంద్ ఇచ్చినాం, రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రైతు పండించిన పంట కొనుగోలు చేసినాం. రైతు పక్షాన ఈ ప్రభుత్వం నిలబడ్డది. ఇలా పొలాలు ఎండిపోతుంటే రైతులు పొలాలకు మంటలు తగిలిస్తూ ఉంటే
తరుక్కుపోతుంది. కాబట్టి కేసీఆర్ గారు గతంలో ఏ విధంగా చేసిండ్రో దానికంటే బాగా చేయండి. మీరు బాగా చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే స్పందించి రైతు రుణమాఫీ, ఇలా ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే మేము ఎక్కడ మీలాగా అడ్డుపడం, తప్పకుండా 2 లక్షలు రుణమాఫీ చేస్తే ఓటు అడగాలి, రైతు భరోసా ఇచ్చే ఓటు అడగాలి, రైతుకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే మీరు ఓటు అడగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.